క్లియర్ చేసుకోండి. నేను కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాను. సంపత్ కుమార్ గారు, వనపర్తి నుంచి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ప్రైమ్ నైన్ మంచి టాపిక్స్ తీసుకొని ప్రతి వారం మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నటువంటి ప్రైమ్ నైన్ కు మొట్టమొదటిగా విష్ చేస్తూ, ఈ ప్రైవేట్ కాలేజీలో ఈ ఏంటి ఇంటర్ బోర్డు తనిఖీలకు సంబంధించినటువంటి అవినీతి దందా అనే వార్త బాగుంది. అయితే భారత రాజ్యాంగంలోనే మనకు పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కుల్లో విద్య అనేటటువంటిది కూడా ఒక ప్రైమ్ విద్య అనేది ప్రైమ్. కాబట్టి దానికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఒకప్పుడు భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా వ్యవస్థకు, అంటే ఆయన గ్రంథాలయంలో 17 గంటలు 20 గంటలు చదువుకున్నటువంటి కాలంలో కూడా ఆనాటికి ఈనాటికి తేడా వచ్చినటువంటి విషయం ఏంటంటే, ప్రతి కాలేజీలో కూడా ఇప్పటికీ కూడా కావాల్సిన వసతులు లేవు. లైబ్రరీ అనేది ఇక్కడ కానరానటువంటి సిచ్యువేషన్. అంటే ఎందుకు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ కల్చర్లలో ఎంతసేపు ఉన్న 4 గోడల మధ్య తాసు చెప్పడే తప్ప పిల్లవాడికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా జీవించేటట్టు హక్కు వాళ్ళు హరించి వేసిండు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కులు వాళ్ళు హరించి వేసిండు. కనీసం స్వేచ్ఛగా చదువుకునే హక్కుకు సంబంధించినటువంటి ఒక లైబ్రరీ కూడా లేనటువంటి ఇలాంటి వసతులు లేనటువంటి కాలేజీలో ఈ రోజు మనం మన పిల్లలను జాయిన్ చేస్తున్నాము. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటు అంటే తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక ఇది. ఎందుకంటే ఒకసారి మీరు కాలేజీ విజిట్ చేసినప్పుడు అసలు ఏమున్నాయి నిజంగా చెప్తే, కొన్ని కాలేజీలు కొన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ లేవు. నిజంగా చెప్పాలంటే అమ్మాయిల టాయిలెట్స్ లేనట్టు స్కూల్స్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి అసలు పర్మిషన్ ఎలా ఇస్తున్నారో ఒకసారి ఇంటర్ బోర్డు వాళ్ళు నిజంగా చెప్పాలంటే తనిఖీలు అంటే పారదర్శకంగా ప్రతిదీ డబ్బుకు ఆశించో లేకపోతే ఇంకేదో కమిషన్ లో ఇచ్చే ఏదో పనులు చేసుకున్నటువంటి వ్యవస్థలకు మనం లేము ఈరోజు. సంపత్ కుమార్, ఎందుకంటే మీరు చెప్పింది బాగుంది. మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. సంపత్ కుమార్ గారు, మీరు ఇప్పుడు కాలేజీల్లో వసతులు లేవంటున్నారు. ఒక పక్క అధికారులు చేతులెత్తారు, ఒక పక్క మంత్రులు, అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చేతులెత్తేశారు. ప్రజలు పేరెంట్స్లో అవేర్నెస్ కానంత వరకు, మీరు ప్రశ్నించే తత్వం కానంత వరకు ఈ కార్పొరేట్ దందా 3 పువ్వులు 6 కాయలుగా తెలుగు రాష్ట్రాల్లో విరజిల్లుతూనే ఉన్నాయి. పేరెంట్స్ ఎందుకు వీళ్ళ మాయలో పడి ప్రశ్నించట్లేదు? దానికి కారణం ఏమిటంటారు, చెప్పండి మీరు. ఇంటర్ బోర్డు తనిఖీల్లో డొల్లతనం కనబడతలేదా మనకు ఇక్కడ? ఇంటర్మీడియట్ బోర్డు తనిఖీల్లో దొల్లతనం అనేది పారదర్శకంగా లేదనేది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ నమ్ముతున్నటువంటి నిజం ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంతవరకు ఈ ఏమంటారు, మనకు ఈ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఇప్పటికీ ప్లాస్టిక్ నడుస్తుంది. కారణం ఏంటంటే చెప్పండి. ఒకటి చిన్నగా సూటిగా నేను ఒక క్వశ్చన్ మీకు అడుగుతున్నాను. ఎందుకు అంటే, ఎక్కడైతే ఈ ఉత్పత్తి జరుగుతుందో, ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుందో అక్కడ మనము దాన్ని ఆపేస్తే దాని సర్క్యులేషన్ అనేది ఉండదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకు అంటే, ఎక్కడ యాక్చువల్ గా జరగాల్సింది ఎక్కడ? ఇంటర్ బోర్డు మెంబర్స్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. సంపత్ కుమార్ గారు, రాజు కరెక్ట్ గా ఉంటే ప్రజలు అధికారులు కరెక్ట్ గా ఉంటారు, కాదంటారా? ఇప్పుడు రాజు కూడా కరెక్ట్ లేడనే కదా విషయం. మన రాజ్యాన్ని పరిపాలించే రాజు, ఒక్క నిమిషం మీ మాటలు విన్నాను. రాజ్యాన్ని పరిపాలించే రాజు కరెక్ట్గా ఉంటే, మంత్రి కరెక్ట్గా ఉంటే, కింద అధికారులు కరెక్ట్గా ఉంటే సమాజంలో ఒక అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్లోకి వస్తుంది. ఎప్పుడైతే పైనుంచి క్లారిటీ లేదో కింద పేరెంట్స్, ఒక్క నిమిషం, కింద పేరెంట్స్లో కూడా మార్పు రావట్లేదు. థ్యాంక్ యూ సార్, మీరు కాల్ చేసినందుకు. సమాజంలో మార్పు వస్తుంది. వచ్చే వరకు ప్రైమ్ నైన్ పోరాటం చేస్తుంటాం. నెక్స్ట్ వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా స్పాయిల్ చేస్తున్నారండి. అసలు మనం ఎంత జాబ్స్ ఇంకా అడ్వాన్స్ వెళ్ళిపోతుందో, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్ అవ్వట్లేదు. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇట్లా చేస్తే ఈ మధ్యతరగతి వాళ్ళు లో క్లాసెస్ వాళ్ళు చాలా ట్రబుల్ అవుతారు. మరి 50 రోజుల నుంచి మేము ఇక్కడ కార్పొరేట్ దందాపై పోరాడుతున్నాం. మరి ప్రజలు ఇంకా మార్పు రావట్లేదు. ఏం చేయాలంటారు ఈ సమస్యలకు పరిష్కారం? యాక్చువల్గా మన ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. అసలు ఎంత అప్డేట్ అంటే, మనకు ఏదైనా క్షణాల్లో వస్తున్నది. అంత అప్డేట్ మనకు ఇక్కడ లేదు.
అది దానికి అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంటెక్లు అన్ని పిహెచ్డీ చేసినా కానీ ఆ జాబ్ల గురించి కానీ అంతా ఇబ్బంది పడుతున్నారు. ఏం ఫౌండేషన్ ఉండాలి. నేను చెప్పింది మీకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఈ సమాజంలో మార్పు రావాలి, దందాలు అరికట్టాలి, మొత్తం ప్రక్షాళన జరగాలంటే ఏం చెప్పాలి? సూటిగా చెప్పండి, సమయం లేదు. సూటిగా చెప్పాలి అంటే ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సింది హయ్యర్ లెవెల్ పొజిషన్ నుంచి కింద లెవెల్ వరకు అందరినీ ప్రక్షాళన చేసుకుంటా అందరినీ మానిటర్ చేయాలి. ఓకే, ఎవరిని ఒకరి మధ్యలో ఇప్పుడు ఎవరికైనా మధ్యలో ఇంకొకరికి పవర్ వచ్చిందంటే వాళ్ళు కూడా దందా స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు పడితే అంటే మధ్యలో ఇప్పుడు పై లెవెల్లో ఉన్న వాళ్ళు కాకుండా పై లెవెల్ మంచిగా ఉన్నా కింది లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ అలానే. అది ఏంటంటే మానిటరీ అడ్మినిస్ట్రేషన్ తో పాటు వాళ్ళకి కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు, మీ సమస్యను తెలియజేసినందుకు. గజేంద్ర గారు చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడో